అందరికీ నమస్కారం. మనం ఎంతో కష్టపడి కొన్ని బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఏర్పరుస్తాం కదా, మరి అవి నిజంగా మనకు ఉపయోగపడుతున్నాయా, లేదంటే ఏదో నడుస్తున్నాయిలే అని మనం సరిపెట్టుకుంటున్నామా? చాలా కంపెనీలకు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉండదు. అందుకే ఈరోజు ఈ కన్ఫ్యూషనంతా పక్కన పెట్టి మన పార్ట్నర్షిప్స్ సక్సెస్ని కరెక్ట్గా ఎలా కొలవాలో చూద్దాం. ఒక క్లియర్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రశ్నే ఇదే. మన పార్ట్నర్షిప్స్ వల్ల మన బిజినెస్కి కొలువగలిగేంత వాల్యూ వస్తోందా? అంటే మనకొచ్చే లాభం నిజమైనదేనా, లేక మన ఊహ మాత్రమేనా? దీనికే మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ విశ్లేషణలో జస్ట్ అలా అనుకోవడం నుంచి ఇదిగో ఫ్యాక్ట్ అని ఖచ్చితంగా తెలుసుకోవడం వైపు ఎలా వెళ్లాలో చూద్దాం. అసలు సమస్యే ఇక్కడుంది. చాలాసార్లేమవుతుందంటే ఒక పార్ట్నర్షిప్ బానే ఉంది అనిపిస్తుంది, కానీ ఆ ఫీలింగ్కి సపోర్ట్గా డేటా ఉండదు. కేవలం అంచనాల మీద, ఫీలింగ్స్ మీద నడుస్తుంటాయి. సో మనం ఇప్పుడు చూడబోయే ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఈ అంచనాల్ని నిజాలుగా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అప్పుడు మనం చాలా క్లియర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. సరే, మొదలు పెడదాం. ముందుగా హార్డ్ నంబర్స్, అంటే ఖచ్చితమైన సంఖ్యలు. మన పార్ట్నర్షిప్ వల్ల వచ్చిన లాభాన్ని అంకెల రూపంలో ఎలా చూడాలి, మన బిజినెస్పై దాని ప్రభావం ఏంటి, వాటిని లెక్కించే పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం. ఏ పార్ట్నర్షిప్కైనా డబ్బు చాలా ముఖ్యం కదా. సో ఫస్ట్ ఫినాన్షియల్ కేపీఐలు చూద్దాం. మనకు ఎంత రెవెన్యూ వచ్చింది, మన ప్రాఫిట్ మార్జిన్ పెరిగిందా, ఖర్చులేమైనా తగ్గాయా, అన్నిటికన్నా ముఖ్యంగా మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఎంత వచ్చింది, అదే ఆర్ఓఐ. ఈ నంబర్స్ మనకు క్లియర్గా చెప్తాయి ఈ పార్ట్నర్షిప్ లాభదాయకమా కాదా అని. ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు. డబ్బు మాత్రమే కాదు, ఒక మంచి పార్ట్నర్షిప్ మనల్ని మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబెడుతుంది. అంటే ఈ పార్ట్నర్షిప్ వల్ల మనకు ఎంతమంది కొత్త కస్టమర్లొచ్చారు, వచ్చినవాళ్లు మనతోనే ఉంటున్నారా లేదా, మార్కెట్లో మన షేర్ పెరిగిందా, మనం కొత్త ఏరియాలకు వెళ్లగలిగామా, ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మన ఎదుగుదలకు అసలైన నిదర్శనం. ఇంకో ముఖ్యమైన విషయం ఆపరేషన్స్, అంటే మన రోజువారీ పనులు. ఈ పార్ట్నర్షిప్స్ వల్ల మన పనులు సులువుగా, వేగంగా అవుతున్నాయా, మనం కలిసి మొదలుపెట్టిన ప్రాజెక్టులలో ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఇద్దరం కలిసి కొత్త టెక్నాలజీలేమైనా డెవలప్ చేశామా, ఇవన్నీ ఏం చూపిస్తాయంటే మన బిజినెస్ కేవలం పెరగడమే కాదు, ఇంకా ఎఫిషియెంట్గా కూడా మారుతోందని అర్థం. సరే, ఈ నంబర్స్ సెక్షన్లో చివరిగా మార్కెటింగ్ అండ్ బ్రాండ్. ఈ పార్ట్నర్షిప్ వల్ల మన బ్రాండ్కి ఎంత పేరొచ్చింది, కలిసి చేసిన మార్కెటింగ్ క్యాంపెయిన్స్ వల్ల కొత్త సేల్స్ లీడ్స్ వచ్చాయా, సోషల్ మీడియాలో మన రీచ్ పెరిగిందా, మన గురించి మీడియాలో పాజిటివ్గా మాట్లాడుకున్నారా, ఇవన్నీ మన బ్రాండ్ వాల్యూని పెంచడంలో పార్ట్నర్షిప్ పాత్రను క్లియర్గా చూపిస్తాయి. అయితే నంబర్స్ అనేవి కథలో ఒక భాగం మాత్రమే, ఒక సగం మాత్రమే. ఏ పార్ట్నర్షిప్కైనా అసలైన బలం ఆ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్, అదే హ్యూమన్ సైడ్. మరి ఈ బంధం ఎంత బలంగా ఉందో ఎలా తెలుసుకోవాలి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిలేషన్షిప్ హెల్త్ అని ఒక పదం వాడుతున్నాం. అదేంటంటే అది కేవలం ఒక ఫీలింగ్ కాదు. పార్ట్నర్స్ మధ్య నమ్మకం ఎలా ఉంది, కమ్యూనికేషన్ ఎంత బాగుంది, కలిసి పనిచేయడం ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనే దాన్ని కొలవడమన్నమాట. ఒకటి గుర్తుంచుకోండి, రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే మనం ఇంతకు ముందు చూసిన ఆ నంబర్స్ అన్నీ సాధించడం దాదాపు అసాధ్యం. సరే, బావుంది. మరి ఈ రిలేషన్షిప్ హెల్త్ను ఎలా కొలవాలి? దీనికి కూడా కొన్ని పద్ధతులున్నాయి. ఉదాహరణకి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ స్కోర్ను ట్రాక్ చేయొచ్చు. అంటే వాళ్ళు మనతో హ్యాపీగా ఉన్నారా లేదా అని, మనం ఎంత తరచుగా మాట్లాడుకుంటున్నాం, ఎంత త్వరగా రెస్పాండ్ అవుతున్నాం, సింపుల్ ఫీడ్బ్యాక్ సర్వేల ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడగొచ్చు. ఇలా చేయడం వల్ల పైకి కనిపించని ఈ సాఫ్ట్ విషయాలను కూడా మనం డేటాతో అంచనా వేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర అన్ని రకాల కొలమానాలు అంటే మెట్రిక్స్ ఉన్నాయి. వీటితో ఏం చేయాలి? ఊరికే చూసి పక్కన పెట్టేయడానికా? కాదు. ఈ డేటాను కేవలం ఒక రిపోర్ట్లా చూడకుండా మన పార్ట్నర్షిప్ను ఇంకా ఇంకా బెటర్గా మార్చుకోవడానికి ఒక టూల్లా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ 4 స్టెప్ సైకిల్ ఉంది. చూడండి. ఫస్ట్, కేపీఐలను రెగ్యులర్గా ట్రాక్ చెయ్యాలి, నెలకోసారి లేదా క్వార్టర్లీ. సెకండ్, ఎక్కడ బాగా చేశాం, ఎక్కడ వీక్గా ఉన్నామని అనలైజ్ చెయ్యాలి. థర్డ్, ఆ అనాలిసిస్ బట్టి నెక్స్ట్ ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకోవాలి. ఫోర్త్, ఇదే సైకిల్ని మళ్లీ మళ్లీ రిపీట్ చెయ్యాలి. అంతే. ఇలా చేస్తే ఎదుగుదలనేది కంటిన్యూస్గా ఉంటుంది.
సో ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఇప్పుడు మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు అసలైన పాయింట్కొస్తున్నాం. థియరీ నుంచి యాక్షన్లోకి ఎలా వెళ్ళాలి? ఈ నాలెడ్జ్ని నిజంగా మన స్ట్రాటజీలో ఎలా పెట్టాలి? మొత్తం మీద మనం గుర్తుంచుకోవాల్సినవి ఈ 4 విషయాలు. 1. కేవలం రెవెన్యూ మాత్రమే చూడొద్దు, దానికి మించి ఆలోచించాలి. 2. హార్డ్ నంబర్స్కి, రిలేషన్షిప్ హెల్త్కి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. 3. ఈ కేపీఐలనేవి మనల్ని జడ్జ్ చేసే రిపోర్ట్ కార్డు కాదు, మనల్ని ముందుకు నడిపించే ఒక టూల్. ఇక 4వది, ఈ రివ్యూ సైకిల్ని ఒక రెగ్యులర్ హ్యాబిట్గా మార్చుకోవాలి, అప్పుడప్పుడు చేసే పనిలా కాదు. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను. ఒక్కసారి ఆలోచించండి. మన బిజినెస్లో అత్యంత ముఖ్యమైన పార్ట్నర్షిప్ ఉంది కదా, దాని సక్సెస్ని కొలవడానికి మనకు కేవలం ఒకే ఒక మెట్రిక్ ట్రాక్ చేసే అవకాశమిస్తే అది ఏమై ఉంటుంది? రెవెన్యూనా? కొత్త కస్టమర్లా? లేక మన పార్ట్నర్ మనతో ఎంత హ్యాపీగా ఉన్నారనేదా? ఆ ఒక్క సమాధానం మన మొత్తం పార్ట్నర్షిప్ స్ట్రాటజీకి ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తుంది. ఆలోచించండి.